నీతిమంతులు అలానే దుష్టుల గమ్యం గురించి ఇదొక చిన్న విశ్లేషణ. ఈ మూలాధారాలు చూడండి, రెండు వేర్వేరు మార్గాల గురించి చెబుతున్నాయి. ఒకటి స్థిరత్వం వైపు తీసుకెళ్తే మరొకటి నేరుగా నాశనానికి దారితీస్తుంది. అంటే మన ఎంపికలు మన భవిష్యత్తును ఎలా మలుస్తాయో ఇవి చాలా స్పష్టంగా చూపిస్తున్నాయన్నమాట. సరే, మొదటి విషయమేంటంటే దుష్టుల స్వభావం చాలా అస్థిరంగా ఉంటుందట. వాళ్ళని గాలికి కొట్టుకోపోయే పొట్టుతో పోల్చారు. అంటే అర్థమేంటి? వాళ్ళకి బలం లేదని కాదు, అసలు సరైన పునాది, ఒక నైతిక నిబద్ధత లేకపోతే చిన్న చిన్న కష్టాలకు కూడా ఎలా నిలబడలేమో ఇది చూపిస్తోంది. ఇక రెండవది అంతిమ తీర్పులో జరిగే విభజన. అంటే అలాంటి గట్టి పునాది లేని వాళ్ళు న్యాయ విమర్శలో నిలబడలేరు. అందుకే కదా నీతిమంతుల సమాజంలో వాళ్లకస్సలు చోటు ఉండదు. వాళ్ల మార్గం పూర్తిగా వేరు చేయబడుతుంది. ఇక చివరిగా ఈ రెండు మార్గాల మధ్య తేడా చాలా స్పష్టం. ఎందుకంటే నీతిమంతుల మార్గాన్ని దేవుడే స్వయంగా చూసుకుంటాడు. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా దుష్టులు వెళ్లే మార్గం ఎక్కడికి దారితీస్తుంది? నేరుగా నాశనానికే. సో ఒక్క మాటలో చెప్పాలంటే మనం ప్రతిరోజు వేసే అడుగే మన శాశ్వతమైన గమ్యాన్ని నిర్దేశిస్తుందని ఈ మాటలు మనకి గుర్తు